ఆరాధించిన వెంటనే యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నాను. 20 వచ్చిన దాని తర్వాత హన్నా ఏమైందట? ప్రెగ్నెంట్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు పుట్టక మునుపే కృపను పొందుకున్న వెంటనే దేవుని ఏం చేసింది? ఆరాధించింది. అది ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆరాధిస్తున్నాం, సమస్య పరిష్కారం కొరకు ఆరాధిస్తున్నాం, మంచిదే. పిల్లలు పుట్టిన తర్వాత ఆరాధిస్తామండి. రండి 26 వచ్చిన 7 వచనంలో, నా ఏళ్ళవాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ బిడ్డను దయచేమని ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేశాను కదా, ఆ ప్రార్థన చేసింది నేనే అని చెప్పి వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తుంది? ఆరాధిస్తాం. ఓ మాట అడుగుతాను, ప్రేయర్ రిక్వెస్ట్ జవాబు వచ్చిన తర్వాత ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. 10th క్లాస్లో ప్రభా పాస్ చేసిన ఆయన నేను ఆరాధిస్తాను ప్రభా, అప్పుడు అదే పెద్ద సమస్య నీకు. ఇంటర్లో ప్రభా పాస్ చేయను ఆయన, ప్రభా నాకు ఒక జాబ్ ఇవ్వు ప్రభా, నేను ఆరాధిస్తాను ప్రభా. తర్వాత ఏమైంది? పాస్ట్ టెన్స్. ఆరాధన ఏమైందండి? పాస్ట్ టెన్స్ అయిపోయింది. ప్రభా నన్ను పెళ్లి చేయను ఆయన, చాలు ప్రభా, నేను జీవితాంతం నేను ఆరాధిస్తాను ప్రభా. పెళ్ళైన తర్వాత నిజంగా ఆరాధించావా? పెళ్ళైన తర్వాత ప్రభా బిడ్డల్ని ప్రభా నేను నిజంగా నేనేం చేస్తా? ఆరాధిస్తాను. నా ఇల్లు కట్టు ప్రభా, నిజంగా నేనేం చేస్తా? పిల్లలు ఇచ్చాడు దేవుడు, ఆరాధించావా? ప్రభా పిల్లలు ఇచ్చావు ఆయన, వాళ్ళని ఒక్కసారి మంచి స్కూల్లో జాయిన్ చేయి ప్రభా, నేనేం చేస్తా? ఆరాధిస్తా. పిల్లలు జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యారు, పిల్లలు కూడా ఏం చేశారు? జాబ్ వచ్చింది. తర్వాత ఏం చేస్తారు? ప్రభా మంచి అల్లుళ్ళని, మంచి కోడల్ని ప్రభా, అప్పుడు నేనేం చేస్తా ప్రభా? ఆరాధించావా? ఉద్యోగం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేసిన ప్రతి మనవిని ఇచ్చినప్పుడు అయ్యా ఆ రోజు ప్రార్థన చేసిన దీనురాల్ని నేనే ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తున్నాను చెప్పి, వేర్ ఈజ్ యువర్ వర్షిప్ టుడే? యాజ్ ఇట్ బికమ్ అ పాస్ట్ టెన్స్. ఒకప్పుడు గతకాలపు పరిచర్యగా మారిపోయిందని ఆరాధన. ఈరోజు నీకు ఆరాధన రావాలంటే ఇంకా నీ పరిస్థితి యెషయా గ్రంథం 54:1 మన జీవితంలో బ్రేక్ త్రూ ఎప్పుడు వస్తుందండి? దేవుడు మూసిన ద్వారాలు ఎప్పుడు తెరుస్తాడు? గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము. ఆగాగా ఎవరెత్తాలా? ఎప్పుడైతే స్తుతించడం ఆరంభిస్తావో ఆటోమేటిక్గా భూమి దాని యొక్క ఫలమునిచ్చును. ప్రజలందరూ యెహోవాను స్తుతించుదురు గాక, భూమి దాని యొక్క ఫలం ఏం చేస్తుంది? ఇస్తాం. మనం స్తుతిస్తూ ఉంటాము. ఆ గొడ్డుపోయిన ప్రాంతాలన్నీ కూడా, మూసివేసిన ప్రాంతాలన్నీ కూడా దేవుడు ఈ రాత్రి తెరచును గాక.